అన్న మీరు నల్లమలలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని పక్కనగా ఎందుకు మార్చింది? ఇంకా ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నది సార్. బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర అమ్మాయిలని మా అమ్మలని మానభంగాలు చేశారు సార్. ఎక్కువ కృష్ణపాటి దళం అని ఉన్నది సార్. మా వాళ్ళ సాకల నరసింహని ఒక ఆయన లేడాయన పరివేది ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇరవై సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు మీరు చేసిన దాడులేవి? ఎన్నిసార్లు మీరు పోలీసులను తప్పించుకున్నారు? బౌరాపురం చెరువులో ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి అనే జిల్లా సెక్రటరీ ఎప్పుడైతే అందులో అమరుడు అయిండో దాడులు ఓపెన్ అయినాయి. ఓపెన్ అయిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఒక ఇద్దరు ముగ్గురు ఎన్కౌంటర్లు అయ్యారు. 20 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఒకటి చెప్పండి, బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులేని దాడు సార్. ఈ పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒక పెళ్లి బృందం లాగా వచ్చి చేయర్రా, ఫైరింగ్ చేయర్రా, కొడుకుల కాడ ఏ లేవంట అని చెప్పి 9 తుపాలు తీసుకుని వెళ్ళిపోయినాం. అంటే మీరు దాడులు చేయడం అనేది పార్టీ నిర్ణయమే చేసేవారు, కానీ ఒక్కొక్కసారి మీరు కూడా తప్పించుకున్నారు కదా, బాగా గుర్తుండిపోయింది చెప్పండి. మైలారం గ్రామానికి గుంటూరు రాములు వస్తున్న ప్రచారం తెలియజేసాం. ఆ బాటలకు వెళ్ళి 70 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. మేము ఉన్నది ఇద్దరమే. అందులో నా పనిచేసి చెడిపోయింది. నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా, ఎవరో తీసుకెళ్లారు? అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని, వరంగల్ జిల్లా సెక్రటరీని, ఒక పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్. ఏ జంతువులాగా అరిచేవారు? ఎక్కువ దుప్పులాగా అరిచేది అని. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల పరిస్థితులు చూసి కొంతమంది, బాబాజాల ప్రభావంతో మరికొంతమంది అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎండనక వాననక వాళ్ళు పనిచేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసుల నిర్బంధాలు ఉంటున్నా వాళ్ళు నిరంతరం అడవిలో ఉండి పేద ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేశారు. ఆ విధంగా కృషి చేసి బయటకు వచ్చిన వాళ్ళు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బక్కన్న అలియాస్ ఆంజనేయులు. నల్లమలలో చెంచుల పెంటలో అతను ప్రథమ లీడర్. పీపుల్స్ వార్ పార్టీ నల్లమలకు వచ్చిన తర్వాత చెంచుల యొక్క అభివృద్ధి కోసం, చెంచులు పడుతున్న కష్టాలను చూసి చెంచుల్లో వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం పెంచడానికి, వాళ్ళకి ఆధునిక పద్ధతులు నేర్పడానికి, వ్యవసాయంలో చెంచులకు పూర్తిగా అవగాహన కల్పించడానికి చెంచు పెంటలు ఎన్నున్నాయి అన్నిటికీ కలిపి ముందుగా బక్కని ఎంచుకుంది. బక్కని పూర్తిగా పార్టీ తీసుకొచ్చి పార్టీలో ఆయనకు అవగాహన కల్పించి చెంచుల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేసేలా చేశారు. పీపుల్స్ వార్ పార్టీ నల్లమలలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, అప్పుడు బక్కనని పీపుల్స్ వార్ పార్టీ ఎందుకు ప్రత్యేకంగా బక్కనని ఎంచుకుంది, ఆంజనేయులు బక్కనగా మారడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. బక్కన్న అలియాస్ ఆంజనేయులు. అమ్మ నాన్న పెట్టిన పేరు ఆంజనేయులు, పార్టీ పెట్టిన పేరు బక్కన్న. అన్న మీరు నల్లమలలో చెంచులు ఏరియాలు ఉండే మీరు పార్టీ ఎందుకు మీకు పిలిచింది? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఆంజనేయుల పేరుని బక్కన్నగా ఎందుకు మార్చింది? మా ఊర్లో ప్రధానంగా సార్ బీసీ వర్గానికి సంబంధించి ఆంధ్ర వలసవాదులు వచ్చేది సార్. ఇక్కడ భూములు మొత్తం మాయ ఉండేది. అంటే నల్లమలలో ఎక్కడ ఏ ప్రాంతాల్లో చెంచులు చెప్తా. ఈ ఊరు సంబంధించి చెప్పినాక తర్వాత పెంటలల్లాగా మాది ఊళ్ళ నుంచి వెళ్ళినాక తర్వాత పార్టీ పిలుపుతోటి ఇంకా పెంటల. ఏ ఊరన్నా? అది ఉడిమిల్ల. ఇప్పుడు పదర మండలం, అప్పుడేం అమరావతి మండలం ఉన్నది, ఇప్పుడేం పదర మండలం. ఇంకా ఊళ్ళో జరిగిన అన్యాయం చాలా ఘోరంగా ఉన్నది సార్. అప్పట్లో మా వాళ్ళు తాగుడకు బానిసలై తాగి బట్టల మీద సొయ్యి లేకుండా పండుకునేవాళ్ళు. ఆంధ్ర వలస సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, సరే ఇంకా కులాలు చెప్తే ఇంకా మళ్ళీ ఇది ఎక్కడన్నా పోతే మళ్ళీ అది బాగుండదులే, కానీ బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళని సోర అమ్మాయిలని మా అమ్మలని మానభంగాలు చేసేసారు ఎక్కువ. మేము అప్పుడు 10-12 ఏళ్ళు అట్టుంటాయి మాకు. అట్టుండి మేము కొద్దిగా మనకు కొద్దిగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కాడ జీతాలు ఉండి బతికే వాళ్ళం. మేము ఈ జీతాలు ఉండి బతికేటువంటి క్రమం వల్ల మేము వాళ్ళ కాడ నుంచి వస్తుంటే మా వాళ్ళు తాగి బజార్లో పండుకుంటుంటే వీళ్ళు భంగం చేసేవాళ్ళు.
ఇక్కడ పండుకుంటే ఆ సైడ్కు తీసుకుపోయి భంగం చేసేవాళ్ళు. ఎవరు భార్యలని పిల్లల్ని ఆడవాళ్ళ? మా అమ్మ వాళ్ళని మా అక్క వాళ్ళని వేరే జాతికి సంబంధించిన వాళ్ళని కూడా ఇట్లా భంగం చేసుకుంటూ అట్లాగే గొర్రెలు మేకలు మేకలు ఈ కోళ్ళు ఇట్లాంటివి ఉన్నా కూడా వాటిని దొంగతనంగా తీసుకుపోయేది, వాటిని కోసుకెళ్ళేది. మళ్ళీ తర్వాత తిరిగి మా మీద మేము దొంగలం అని చెప్పి మమ్మల్ని పట్టుకొని చెట్లకు కట్టేసి కొట్టేశారు వాళ్ళు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. దీని ఇంక అప్పుడు ఎట్టా ఇది రక్తం ఉడుకుతుంది. దీనేమో దొంగతనం చేసేటోళ్ళ మేము కాము. ఈ కొడుకులు దొంగతనం చేసి మా మీద నెట్టి మమ్మల్ని తంతురు, మా అమ్మల్ని భంగాలు చేస్తారు. ఇది ఎట్ట చేయాలో మాకు ఎవరు లేడు, వెనక ముందు ఎవరు లేడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక జీబు వచ్చిందంటేనే మాకు ఆ సపోర్ట్ వింటేనే మేము పరారయ్యేది. ఎవరో వస్తారు పట్టుకుపోతారు అన్నట్టు మేము పరారయ్యేది. ఆ పరిస్థితులలో మాకు ఎవరు లేరు అండ. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా శేషన్న నాగన్న అని చెప్పి మాకు వచ్చారు సార్. ఇంకా అప్పుడు మేము మేకలు కాస్తాం, మేకలు కాసుకుంటూ ఉంటే అడవులలో కలిసేది, మాకు సద్దులు తెచ్చేది. మేము ఆకలితోటి ఉంటే వాళ్ళు కూడా ఆకలితోటి ఉండేది పాపం. దాంట్లోనే వాళ్ళు తినేది, మేము తినేది. మాకు ఈ విప్లవ రాజకీయాలు చిన్నగా ఎవడు ఏం కథ, మీ ఊళ్ళో ఎవడు పెద్ద మనిషి, ఎవడు పెత్తనం చెలాయిస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు అనేది వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు సార్ వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఇంక అప్పుడు మమ్మల్ని ఒక సంఘం తయారు చేశారు. రాడికల్ విద్యా యోజన సంఘం అని తయారు చేశారు. ఆ యోజన సంఘం వల్ల పని చేసుకుంటూ ఉన్నాం. ఇంకా బీసీ వర్గానికి సంబంధించిన ఆయన కాపాయన, వాడు దొంగతనం చేసేది, వాడే నిలబెట్టి తన్నేది, మళ్ళా వీళ్ళని మా మీదకి తనని పంపించేది. వాని విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చినాం పార్టీకి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ మధ్యలో ఇంకేదైనా కానీ ఇంకా సస్తే సస్తం బత్తే బతాం తాడో పేడ తెలుసుకోవాలా అని చెప్పి పార్టీకి చెప్పిన తర్వాత వాని మీద దాడి అనేది చేశారు. పార్టీ వాళ్ళు వచ్చారు, మా సంఘాన్ని పెట్టారు. అప్పటికి సంఘము గ్రామరక్షక దళం అని చెప్పి మళ్ళా రాడికల్ యోజన సంఘంగా ఉండి మళ్ళా అందులోనే మళ్ళా ఇది మా గ్రామరక్షక దళం అని చెప్పి ఒక దాని పార్టీ మెంబర్షిప్ ఇచ్చి గ్రామరక్షక దళంగా ఏర్పాటు చేసి మమ్మల్ని గ్రామరక్షక దళం అని పెట్టారు. ఆ గ్రామరక్షక దళం కింద ఒక 8 మంది ఉంటాం మేము.